హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ కోసమే అసెంబ్లీలో 6 గంట టైం తీసుకోవటం, అసదుద్దీన్ ఓవైసీ దీని గురించి మాట్లాడాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరటం, వెంటనే ఆయన స్పందించటం, ఆ తర్వాత దానికి ప్రతిగా స్పందించిన అల్లు అర్జున్ గురించి రాజకీయంగా అనేక విమర్శలతో కూడినటువంటి ప్రతి విమర్శలు రావటం, ఇదంతా ఒక ఎత్తు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏకంగా రంగంలోకి దిగటం, వ్యక్తిగతంగా ఆయనపై అభియోగాలు మోపటం. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించాడో దానికి అల్లు అర్జున్ స్పందిస్తూ ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్ సీఎం గారి దగ్గర ఉంది, అలాంటిదైతే ఏమీ జరగలేదు, నాకు ఏ పోలీసు వచ్చి నన్ను కలవలేదు, నాకు చెప్పలేదు, అంతా నాకు చనిపోయిన విషయం కూడా నెక్స్ట్ డే తెలిసిందే అంటూ మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను వెళ్ళి కలవాలనుకున్నా, ఈ లోపల నాకు వచ్చినటువంటి లీగల్ అడ్వైస్ ప్రకారం నేను వెళ్ళి కలవలేకపోయాను బాధిత కుటుంబాన్ని అంటూ మీడియా ముందు చెప్పాడు. అయితే ఆయనపై మరీ ఇంత విమర్శలు అవడానికి కారణం ఏదైతే బాధిత కుటుంబానికి ఆయన ప్రకటించిన ఆర్థిక సాయం 25 లక్షలు. నిజానికి డబ్బు అనేది ప్రాణానికి ఖరీదు కాదు, కాకపోతే ఒక మధ్యతరగతి కుటుంబానికి ఆ సమయంలో డబ్బు చాలా అవసరం. 25 లక్షలు అనేది చాలా చిన్న అమౌంట్ అని చాలామంది భావించారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత చాలామంది కూడా చాలా రకాలుగా స్పందించారు, అందులో పోలీసులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఏసీపీ విష్ణుమూర్తి గారు అల్లు అర్జున్పై చేసినటువంటి వ్యక్తిగత దాడి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మాట్లాడినట్లుగా అయితే లేదు. ఆ తర్వాత ఆయన సస్పెండ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. మీరు బాగా గమనించండి, ఆ ప్రెస్ మీట్లో ఆయన ఎక్కడ యూనిఫామ్లో లేడు, ఒక పోలీస్ ఆఫీసర్ వాడాల్సిన భాష కూడా ఎక్కడ వాడలేదు. ఒక రాజకీయ నాయకుడిలాగా, బహుశా ఆయన ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడేమో, అచ్చం అలాగే మాట్లాడాడు. ఆయనకి రాజకీయ అండదండలు ఏమైనా ఉండుండొచ్చేమో, లేదా భవిష్యత్తులో ఆశిస్తున్నాడేమో. ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానం అంతా ఒక రాజకీయ నాయకుడిని తలపించేలా ఉంది, కానీ ఒక పోలీస్ ఆఫీసర్ని తలపించేలా అయితే ఏమాత్రం లేదు. ముఖ్యంగా అతను మాట్లాడుతూ టికెట్ల రేట్లకు సంబంధించి కూడా మాట్లాడాడు. టికెట్ల రేట్లకు సంబంధించింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. ఆల్రెడీ గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లకే టికెట్లని అమ్మటానికి అనుమతి లభించింది. సో ఇప్పుడు ఆయన టికెట్ల గురించి ప్రస్తావించడం వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని అనుకుందాం. ఇంకోటి ఆయన మాట్లాడిన విధానం ఏదైతే సినిమాల గురించి, నువ్వు తీసే సినిమాలు ఏమన్నా మామూలు మంచి సినిమాలా, ఇలాంటి సినిమాలు తీస్తావా, పోలీసుల్ని సినిమాలలో నువ్వు విలన్లు చేస్తావా, ఇవైతే ఆయన బాగానే మాట్లాడాడు. కానీ ఆయన మాట్లాడిన విధానం చూస్తే సినిమాల్లో ఇలాంటి పోలీసులనే కదా పెడతారు అని అనిపించేలా ఉంది. అలా మాట్లాడటం అనేది ఒక పోలీస్ ఆఫీసర్గా సొసైటీకి ఆయన ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చాడు. అదే మనం ఇప్పుడు ప్రస్తుతం సినిమాలో కూడా చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకో ప్రెస్ మీట్ కూడా చూసాం పోలీస్ డిపార్ట్మెంట్ది. ప్రాపర్గా వాళ్ళు యూనిఫామ్లో కూర్చొని అల్లు అర్జున్ చెప్పింది తప్పు అనే విషయాన్ని ఎవిడెన్స్తో సహా మీడియా ముందు పెడుతూ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే ప్రెస్ మీట్లా ఉంది. వాళ్ళు వాడిన భాష కానీ వాళ్ళ ఏదైతే బిహేవియర్ ఉందో అదంతా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇలా హుందాగా ఉంటుంది అనిపించేలా ఉంది. కానీ అంతకు ముందు ఆ ఏసీపీ వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది అల్లు అర్జున్ని రాజకీయంగా కూడా టార్గెట్ చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు అతను ప్రాంతీయవాదాన్ని కూడా రెచ్చగొట్టాడు. ఎలా అంటే అరే ఒరే అంటూ అసభ్యంగా మాట్లాడటం, నువ్వు అని సంబోధించటం, అంతటితో ఆకుండా నీ పాస్పోర్ట్ యాడ్ ఉంది, నువ్వు ఈడోడివా ఆంధ్రోడివా, అసలు నీ ఆధార్ కార్డు ఎక్కడుంది, మేము ఫ్రీగా ఇచ్చినటువంటి ఇంట్లో నువ్వు ఉంటున్నావు, మేము ఫ్రీగా ఇచ్చినటువంటి స్థలంలో ఇల్లు కట్టుకొని ఉంటున్నావు, మా పోరాటాల ఫలితంతో నువ్వు ఫ్రీగా వచ్చి ఉంటున్నావు. ఇట్లా ఒక ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ వాడిన భాషను వాడటం వల్ల ఇప్పుడు చాలామందికి చాలా అనుమానాలు కూడా వస్తున్నాయి ఆ ఏసీపీ మీద. ఫిలిం నగర్కి ఏవైతే ఇల్లు ఇచ్చారో అది ప్రభుత్వ నిర్ణయం. ఈయన ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఈయన ఇచ్చిన స్టేట్మెంట్తో తప్పుపట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇతను అంటాడు నువ్వు ఎక్కడోడు అని. భారతీయుడు భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, ఆ విషయం బహుశా ఒక పోలీస్ ఆఫీసర్కి తెలియకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి డిపార్ట్మెంట్కి ఉండదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో మీరు ఫ్రీగా ఇల్లు కట్టుకొని మా డబ్బు ఏదో తింటున్నారు అన్నట్లు మాట్లాడాడు. ఏది తెలంగాణ ఆస్తి ఏదో వాళ్ళు దోచుకు తింటున్నట్లుగా ఈయన మాట్లాడాడు. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఈయన సొంత జేబులోంచి డబ్బులు ఏదో ఇచ్చినట్లుగా మాట్లాడారు. ఇంతకీ ఇతనికి జీతం ఇస్తుంది కూడా ప్రభుత్వం అంటే ప్రజలు. ఆ ప్రజల్లో అల్లు అర్జున్ కట్టినటువంటి ట్యాక్స్ కూడా ఈయనకి జీతం రూపంలో వస్తుంటుంది. సినిమా ఇండస్ట్రీ వర్గాల్లోంచి ఇతర ఏ హీరోలు కట్టినటువంటి ట్యాక్స్ కూడా ఇతనికి జీతం రూపంలో వస్తూ ఉంటుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఫిలిం ఇండస్ట్రీ ప్రభుత్వానికి ఇచ్చే ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బు కూడా ఇతని జీతానికి చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఈ మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఆయన ప్రెస్ మీట్ ఎలా పెట్టాడో ఆయనకే తెలియాలి. ఇలాంటి ఉద్దేశపూర్వకమైన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు పోలీస్ డిపార్ట్మెంట్కి తగవు. పైగా ఆయన అంటాడు నీ గురించి మా అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టాలి, నీ గురించి మేము గంటసేపు చర్చ పెట్టి మా డబ్బును ఎందుకు వృధా చేసుకోవాలని. ఇతని డబ్బు అంటే నాకు అర్థం కావట్లేదు, ఎవరి డబ్బు అది? ఇతను ఒక్కటి డబ్బేనా? వీళ్ళ పూర్వీకుల నుంచి ఏమన్నా ఫండ్స్ రూపంలో అసెంబ్లీ నడపడానికి డబ్బులు ఏమన్నా ఇస్తున్నారా, లేక ఇతని జీతంలో నుంచి
ఈరోజు అసెంబ్లీ నడపడానికి నా జీతం ఇచ్చాను, ఈ జీతంతో అసెంబ్లీ నడపండి అని చెప్పి ఏమైనా ప్రకటించాడా? ఆ డబ్బుతోటి అనవసరంగా మనం సీఎం గారు అల్లు అర్జున్ టాపిక్ తెచ్చారా? వాస్తవానికి ఈ మాటలన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే ఇదంతా పక్కా పొలిటికల్ స్కెచ్. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో రియల్ ఎస్టేట్ని, ఫిలిం ఇండస్ట్రీని తెలంగాణ నుంచి ఆంధ్రాకి మార్చడానికి, ఆంధ్ర అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధిని తొక్కిపట్టడానికి జరుగుతున్న కుట్ర అని మనం ఇతర సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్లని గమనించినా అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఫస్ట్ తెలంగాణలో రియల్ ఎస్టేట్కి దప్పడింది. ఎలా అంటే ఏదైతే ఈ బఫర్ జోన్ అని చెప్తూ ఆ ప్రాంతంలో కట్టిన ఇళ్ళన్నింటినీ కూల్చే కార్యక్రమం, దాంట్లో భాగంగానే సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి నాగార్జున ఎన్కన్వెన్షన్ కూడా కూల్చేయడం జరిగింది. దానికి చట్టం దృష్టిలో అందరూ సమానమని చెప్పే ప్రయత్నం చేశారు. అదే నిజం అనుకుంటే ఓవైసీకి సంబంధించిన హాస్పిటల్స్ ఇంకా కూల్చలేదు. ఎవరైతే ప్రభుత్వానికి అధికారానికి అనుకూలంగా ఉంటారో వారికి మాత్రం అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. ప్రభుత్వానికి అధికారానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారికి మాత్రమే ఇబ్బందులు తప్పవు అనే విషయం ఇక్కడ ప్రజల్లోకి స్పష్టంగా వెళ్తుంది. ఆ సంకేతం తప్పే కావచ్చు. ఒకవేళ ఆ తప్పును సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన, మంత్రులపైన ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ తెలంగాణలో రియల్ ఎస్టేటు, సినీ పరిశ్రమ ఈ రెండు కుదేలైతే పక్క రాష్ట్రాలకే లాభం. ఇప్పటికే రామానాయుడు స్టూడియోస్ ఆంధ్రాలో ఉంది. బహుశా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో అనుకుని ఉండొచ్చు, ఇక్కడ స్టూడియో కట్టడం కంటే ఆంధ్రాలో కట్టుకోవడం బెటర్ అని. ఇలా మాటి మాటికి అవమానించడం తెలంగాణ సంస్కృతి కాదు. కాకపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రతిసారి మళ్ళీ ఇదే చేస్తున్నారు. ఈసారి తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఈ సంస్కృతి పాకింది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని సస్పెండ్ చేసి మంచి సందేశాన్ని ఇచ్చిందని చెప్పి మనం భావించవచ్చు. ఈ విషయం పట్ల ముఖ్యమంత్రి గారు కూడా ట్వీట్ చేశారు. సంధ్యా థియేటర్కి సంబంధం లేని ఏ పోలీసులు కూడా వ్యక్తిగతంగా ఈ విషయం గురించి మాట్లాడొద్దు అని, దాని గురించి సరైన యాక్షన్ తీసుకోవాలి, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ని ఆదేశించడం కూడా జరిగింది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఏదైతే ఉందో అది కూడా మొన్న చేసిన అతి అంత ఇంత కాదు. తెలంగాణ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆ తెలంగాణ ఫామ్ కావడానికి ముందు ఈ విద్యార్థి జేఏసీ తరపున ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో శ్రీకాంతాచారి కూడా ఉన్నారు. ముందు వాళ్ళకి ఎన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపున ఇప్పించారో వీళ్ళు ఒకసారి స్పష్టం చేయాలని చాలామంది కామెంట్ల రూపంలో చెప్తున్నారు. ఎందుకంటే 25 కోట్లు ఇవ్వాలని చెప్పి ఒక ఆయన మాట్లాడతాడు. అయ్యప్ప మాల్లో ఉండి వచ్చి ఇంట్లో దౌర్జన్యం చేసి ఒక రౌడీలా మొత్తం బిహేవ్ చేసి మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఇంకొక ఆయన, జేఏసీ మెంబర్ అంట. మినిమం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇది కోర్టులో ఉంది. కోర్టు ఏం తీర్పిస్తే దానికి అందరూ కట్టుబడతారు. ఒకవేళ అర్జున్ చేసిన తప్పు అనుకుంటే కోర్టు ఇచ్చే తీర్పుకి ఆయన శిక్ష పడుతుంది. ఆ తర్వాత బయటకు వస్తాడు, ఆయన సినిమాలు చేసుకుంటాడు, ఆయన బాగానే ఉంటాడు. దేశద్రోహం నేరం కింద అరెస్ట్ అయిన వాళ్ళే బయటకు వచ్చి సినిమాల్లో మంచి బిజీగా ఉన్నారు. శిక్ష పడితే వచ్చి శిక్ష అనుభవించి మళ్ళీ సినిమాలు చేసుకుంటాడు. మధ్యలో బట్టలు చింపుకోవాల్సిన కర్మ వీళ్ళకేంటో నాకు అర్థం కాదు. 25 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. 25 కోట్లు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నేను ఊరుకొని అంటాడు ఒక ఆయన. అసలు 25 కోట్లు అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. అసలు ఈ జేఏసీని పూరి కొలిపింది ఎవరో తెలియదు. ఫస్ట్ ఆయన ఇంటి మీదకి వెళ్ళి మీరు ఇండ్లు ఎంత ధ్వంసం చేయండి అని చెప్పింది ఎవరో తెలియదు. ఈ విద్యార్థి జేఏసీ, ఓయూ జేఏసీ ఏ రాజకీయ లబ్ధి లేకుండా పనిచేసిందని అనుకోవటానికైతే ఆస్కారం లేదు. ఎందుకంటే గతంలో తెలంగాణ యాజిటేషన్ కోసం పనిచేసినప్పుడు కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ ప్రభుత్వం తరపున ఎన్ని వందల కోట్లు ఇప్పించారో ఖచ్చితంగా జేఏసీ సమాధానం చెప్పాలి. ఆ తర్వాతనే ఈ చనిపోయిన కుటుంబానికి 25 కోట్లు ఇవ్వాలా, 25,000 కోట్లు ఇవ్వాలా అని డిమాండ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను చెప్పిన అంశాల పట్ల మీ అభిప్రాయాలని కింద కామెంట్లో చెప్పండి.